హలో గైస్, నా పేరు మైత్రి. వెల్కమ్ టు మై ఛానల్. ఇప్పటికైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకోండి. నా ఫర్దర్ వీడియోస్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్, క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. హాయ్ ఫ్రెండ్స్, మీరు ఎప్పుడైనా సరే రూ. 5,000 ప్రొడక్ట్ రూ. 250కి రావడానికి గమనించారా? లేదు కదా. కానీ అమెజాన్, ఫ్లిప్కార్ట్ లాంటి కంపెనీస్ ఏం చేస్తూ ఉంటాయంటే కొన్ని గోల్డెన్ హవర్స్ టైంలో మెగా డీల్స్ ఇస్తూ ఉంటాయి. ఆ డీల్స్ టైంలో ఒక్కొక్క ప్రొడక్ట్ మీద 90% నుంచి 95% వరకు డిస్కౌంట్ అయితే ఉంటుంది. అయితే ఈ డీల్స్ కోసం మీరు కాన్స్టెంట్గా ఆ యాప్స్ చెక్ చేస్తూ ఉండలేరు కదా. కానీ మీకోసం నేను వాటన్నిటిని కూడా కాన్స్టెంట్గా చెక్ చేస్తూ ఉంటాను. అండ్ దాంట్లో ఎప్పుడు ఏ డీల్ పెట్టినా కూడా ఇమీడియట్గా మీకు ఆ ప్రోడక్ట్ని అయితే షేర్ చేస్తాను. మీరు ఇమీడియట్గా ఆ ప్రోడక్ట్ని పర్చేస్ చేయొచ్చు దాని నుంచే. అండ్ అంతేకాదు కొన్ని ఎక్స్ట్రాడినరీ ప్రొడక్ట్స్ ఉంటాయి, వాటిని మీరు బయట ఎక్కడ కూడా చూడరు. వాటి గురించి కూడా నేను మీకు షేర్ చేస్తాను. మీరు సింపుల్గా చేయాల్సింది ఒకటే, కింద డిస్క్రిప్షన్లో మన టెలిగ్రామ్ ఛానల్ లింక్, మన వాట్సాప్ ఛానల్ లింక్, మన ఇన్స్టా బ్రాడ్కాస్ట్ ఛానల్ లింక్ ఉంటాయి. వీటిలో మీరు ఏ యాప్ ఎక్కువగా వాడతారో ఆ యాప్కి సంబంధించిన లింక్ మీద క్లిక్ చేసి ఆ యాప్లో ఉన్న మన ఛానల్ని ఫాలో అవ్వండి. దాంట్లో రెగ్యులర్గా చాలా ప్రొడక్ట్స్ అయితే మీకు అప్డేట్ అవుతూ ఉంటాయి. అండ్ ఆ ప్రొడక్ట్స్లో మీకు ఏది నచ్చినట్టయితే దాన్ని మీరు కొనుగోలు చేయొచ్చు వెంటనే. సో డిస్క్రిప్షన్లో లింక్స్ ఉన్నాయి, వెంటనే ఫాలో అవ్వండి. సో బేసిక్గా ఆల్రెడీ కొంతమందికి న్యూస్ తెలిసి ఉండొచ్చు, కొంతమంది తెలియని వాళ్ళ కోసం చెప్తున్నా. యూట్యూబర్ ప్రసాద్ బెహ్రా ఉన్నాడు కదా, వెబ్ సిరీస్లు చేస్తూ ఉంటాడు. కమిటీ కుర్రాళ్ళు సినిమాలో కూడా యాక్ట్ చేశాడు. తనకు చాలా మంచి పేరు వచ్చింది. అండ్ ఇప్పుడు రీసెంట్గా కూడా మెకానిక్ అనే ఒక వెబ్ సిరీస్ అయితే వస్తోంది. ఓకే, ఇవన్నీ కూడా నడుస్తున్నాయి. సో ఆ పర్సన్ అరెస్ట్ అయ్యాడు. అరెస్ట్ అయ్యి ఒక 14 రోజుల పాటు రిమాండ్ కూడా విధించారు తనకి. సో ప్రస్తుతానికైతే తనని జైలుకి అయితే పంపించారు. ఈ 14 రోజుల రిమాండ్లో ఏంటంటే తాను ఏ కేసు మీద అయితే అరెస్ట్ అయ్యాడో ఆ కేసులో తన హస్తం ఎంత ఉంది, తను నేరం చేశాడా లేదా, ఇవన్నీ కూడా విచారణ అయితే జరుపుతారు. సో బేసిక్గా దానికోసం అరెస్ట్ అయితే చేశారు. సో బేసిక్గా అతన్ని ఎందుకు అరెస్ట్ చేశారు అంటే తనతో పాటుగా యాక్ట్ చేస్తున్న ఒక నటి మీద, ఒక నటి, మరి ఆ నటి ఎవరో మనకు తెలియదు కదా. ఎందుకంటే ఇప్పుడు బేసిక్గా ప్రాబ్లం ఏంటంటే అదొక రాంగ్ కేసు అయినా, లేదంటే డబ్బుల కోసం పెట్టిన కేసు అయినా, రైట్ కేసు అయినా, వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఆ అమ్మాయి పేరు అయితే బయటికి రాదు. అదేందో నాకు అర్థం కాదు. ఇప్పుడు కేసు అన్నాక ఇంకా ఇద్దరు పేర్లు బయటికి రావాలి. అలాంటి ఒక చట్టం బయటికి రావాలి. ఎందుకంటే ఇది ఏముంది ఇందులో, ఈ కేసులో నాకు ఆ పేరు బయటికి రాకపోవడానికి నాకేం అర్థం కాదు. అంటే ఇప్పుడు ఇన్ఫ్యాక్ట్ ఒకవేళ ఈ కేసు నిజమే అనుకుందాం అబ్బా. ఇప్పుడు ప్రసాద్ బెహ్రా ఆ అమ్మాయి మీద అసభ్యకరంగా చెయ్యేసాడు ఓ సీరియల్ షూట్లో అని చెప్పి న్యూస్ వస్తుంది. అది సిరీస్ అయ్యి ఉంటుంది నాకు తెలిసి. మన న్యూస్ ఛానల్ సంగతి తెలిసిందే కదా, సగం సగం న్యూస్ తెలుసుకొని వేసేస్తారు ఫాస్ట్గా. సో అది సిరీసే అయ్యి ఉంటుంది మ్యాక్సిమం. సరే, ఆ సిరీస్ షూట్లో ఉన్నప్పుడు వేసాడు అనుకుందాం. సో ఆ అమ్మాయి నిర్భయంగా బయటకు వచ్చి కేసు ఫైల్ చేసింది కదా. సో అప్పుడు ఇంకా అమ్మాయికి మంచిదే కదా. చూడు, అంత గట్సీ ఉమెన్, అంత జెన్యున్ ఉమెన్ అనే పేరు వస్తుంది కదా. అందులో బ్యాడ్ నేమ్ ఏముంది నా బొంద. ఇప్పుడు మీరు పోనీ డైరెక్ట్గా మానభంగం కేసులు ఏవైతే ఉంటాయో వాటి పరంగా సరే విక్టిమ్ ఐడెంటిటీ బయటికి రాకూడదు అనుకున్నారంటే ఒక అర్థం ఉంది. ఈ కేసుకి ఎందుకు రాకూడదు? ఇదే కాదు, అమ్మాయిలు మోసం చేసిన కేసుల్లో కూడా అమ్మాయి పేరు బయటికి రానియరు. ఒక యువతి చేతిలో బలైన నరేష్ అనే యువకుడు ఏమైందో బ్రేక్ తర్వాత చూడండి. నరేష్ అనేటోడి పేరు మాత్రం పెద్దగా వేస్తారు. ఆ యువతి ఎవరంటే ఎవరు తెలియదు. అంటే అది మళ్ళీ ఇంకొకటి మోసం చేయాలి. అందుకే దాని డీటెయిల్స్ బయటికి చెప్పరు. ఇప్పుడు ఈ పిల్ల కేసేసింది. ఏదో ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని సార్లు ఈ షూటింగ్ల టైంలో హగ్ చేసుకుంటుంటారు. ఎలా ఉన్నావు ఏందని అడగడానికి. ఆ హగ్ను కూడా మేబీ అట్లా చేశారనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇలా కేసులాగా వేసారనుకుందాం. ఆవిడ పేరు తెలిసిందనుకోండి, రేపొద్దున ఎవరో హగ్ చేసుకోరు కదా పోయి. నమస్కారం చెప్పి అమ్మా నమస్కారం అని చెప్పి వెళ్ళిపోతారు అక్కడి నుంచి. అలా కదా, సేఫ్గా జాగ్రత్తగా ఉంటారు. అమ్మో జాగ్రత్త పడిపోతే ఎట్లా? అమ్మో అట్లా జరగకూడదే. అమ్మో చచ్చే, ఇంకొకటి నార్మల్గా మళ్ళీ హక్ చేసుకోవాలి, ఆడి మీద మళ్ళీ కేసు వేయాలి. అంటే ఇది రైట్ ఓ రాంగో నేను చెప్పను కానీ అబ్బా. అంటే ఇప్పుడు ఈ కేసు రైట్ కేసా రాంగ్ కేసా అని నేను చెప్పట్లా. అది రైట్ అవని రాంగ్ అవని నాకు అనవసరం. ఎండ్ ఆఫ్ ది డే ఏమవుతుందంటే ఒక అమ్మాయి వచ్చి ఒకడి మీద కేసు వేయగానే వాడు చేసింది రైటా రాంగా అని తెలుసుకోవడానికి 14 రోజులు జైల్లో మింగడం అనేది కరెక్ట్ కాదు. అది నా కాన్సెప్ట్. అది ఇప్పుడు ఈ మధ్య కాలంలో తెగ జరుగుతున్నాయి. ఇప్పుడు రీసెంట్‌గా ఒక ఇన్సిడెంట్ అయింది. ఏది అంటే కొన్నాళ్ళ క్రితం, అదేమి రీసెంట్‌లే 1 ఇయర్ బ్యాక్ అది. అది ఎవరు ఆయన పేరేంది, పక్కింటి కుర్రాడు చందు సాయి అని ఒక యూట్యూబర్. తన మీద ఇట్లాగే ఒక కేసు పడింది. కేసు పడితే తనని అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసిన తర్వాత ఇప్పుడు ఏదైతే న్యూస్‌లో వచ్చిన ఇన్ఫో ఉందో, సో ఆ ఇన్ఫో బేసిస్ మీద నేను ఒక కన్క్లూజన్‌కి వచ్చాను. నేనే కాదు, అందరూ ఒక కన్క్లూజన్‌కి వచ్చాం. వచ్చినప్పుడు
తనకి తెలిసిన వాళ్ళ ద్వారా నాకు కొంతమంది ద్వారా అంటే ఎంతైనా అది ఏవైతే మీడియా హౌసెస్ ఉంటాయో వాళ్ళలో చాలామంది తెలుసు కదా నాకు. సో, వాళ్ళతో కొంతమంది ద్వారా తెలిసిన విషయం ఏంటంటే, ఆ అబ్బాయిది ఏం తప్పు లేదు అని. అంటే అది మెల్లిమెల్లిగా, మెల్లిమెల్లిగా ఎప్పటికో బయటపడతది. నిరూపించుకోవడానికి టైం కావాల్సుంటది. సో, అప్పుడు తెలిసింది నాకది. నేనేమంటున్నానంటే, ఇప్పుడు ఈ మధ్య కాలంలో ఏవైతే కేసులు పడుతున్నాయో, ఇవన్నీ కూడా ఇలాంటివే ఏమో అని డౌటొస్తుంది. మొన్న అలాగే 'అతుల్ సుభాష్' కేస్ చూసిన తర్వాత బెంగుళూరులో ఇలాంటి డౌట్‌లు ఇంకా ఎక్కువైపోయినియి. అండ్ వీళ్ళు కూడా ఎప్పుడో షూటింగ్ అవుతూ ఉంటది. దానికి ఎప్పుడో కేసేస్తుంటారు. అంటే ఆలోచించుకుంటున్నారనమాట. ఏ కేసేస్తే బలంగుంటది. ఆ! అందుకనే కేవలం అసభ్యంగా ప్రవర్తించాడనే కేసు ఒకటే కాదు, తన మీద దాడి చేశాడనే కేసు కూడా పడిందిప్పుడు. అంటే నేనేమంటున్నానంటే ఆగి, ఆగి, ఆగి ఆలోచించి సెక్షన్‌లు వాళ్ళు కూడా చదువుకుంటున్నారు. ఈ గ్యాప్‌లో వాళ్ళు లా ప్రాక్టీసులు చేస్తుండ్రు. చేసి ఓకే. ఈ సెక్షన్‌లేస్తే కొంచెం ఇట్లా ఉంటది అని చెప్పి కొంచెం బలంగా ఉంటది. మనం ఎక్కువ డబ్బులు లాగొచ్చు. అంటే ఇట్లాంటోళ్ళు కూడా ఉన్నారంటున్నాను నేను. అంటే ఈ కేసు అలాంటిదని నేను అనట్లే. ఇలాంటోళ్ళు కూడా ఉన్నారు అంటున్నా నేను. సో, ఏందో ఏదైనా సరే ఇప్పుడు నేనేమన్నానంటే ఒక కేసు పడిందబ్బా! సరే ఓకే. డన్. కేసు పడిన తర్వాత ఇమ్మీడియేట్‌గా జైల్‌లో తోసేయడం ఎందుకు? అక్కడ విచారించడం ఎందుకు? బయట విచారించుకోలేరు. ఆ! బయట ఎంక్వైరీలు చేయలేరు. బయట మాట్లాడలేరు. ఏందది? అంటే ఇంత అద్భుతంగా ఉంది గదా! మొత్తం మగవాళ్ళకి ఎగైనిస్ట్‌గా, ఆడవాళ్ళకి ఇంత సపోర్ట్‌గా ఉంది గదా! లా భలే ఉందిలే. అందుకే ఈ లా అంటే నాకు విపరీతమైన లవ్వుడా. విపరీతమైన లవ్వుడా. అంటే అసలు అంటే ఇదేంటంటే అంటే ఇప్పుడు అంటే అసలు కొంచెం ఎవరు రైటో, ఎవరు రాంగో తేల్చుకునే అవకాశం కూడా ఇవ్వదనమాట మనలా. డైరెక్ట్ లోపల తోసేయడమే. అంటే విచారించి, పాయింట్లు బయటకి తీసుకొనొచ్చి, ఇన్వెస్టిగేషన్ రిపోర్ట్‌లు బయటపెట్టి అట్లాంటివేమి ఉండవు మన దగ్గర. డైరెక్ట్ లోపలేసాడు. జైలుకెళ్ళాడంటే వాడిది తప్పు. అట్లా అయిపోద్దనమాట మన దగ్గర. అది. అందుకే అంత లవుడా. విపరీతమైన లవుడా. ఈ లా విపరీతమైన లవుడా. లవుడా లా. లవుడా లా. అదైతే మాత్రం క్లియర్‌గా చెప్పొచ్చు. విపరీతమైన లవుడా. అది. ఏం చెప్తాంలెండి ఇంకా. నాకైతే నమ్మాలనిపించలే ఫస్ట్ థింగ్. ఇది రైటో, రాంగో నాకు తెలీలేదు. సో, ఒకటైతే వాస్తవం. ఒక కన్క్లూషన్‌కెళ్ళిపోకుండా ఉంటే బెటర్ అనిపించింది నాకు. ఆ విషయాన్ని షేర్ చేయడానికి ఇప్పుడు ఈ వీడియో అయితే చేస్తున్నా. సో, తను రైటా, రాంగా అనేది పక్కన పెడితే, ఇమ్మీడియేట్‌గా చట్టాలైతే మాత్రం చాలా వరస్ట్‌గున్నాయి కాబట్టి ఆ లోపలికెళ్ళాడు. మేబీ ఫర్దర్ ఇప్పుడు అతనిది తప్పు అని గనక మనం అనుకున్నట్టయితే, మేబీ ఇన్ ఫ్యూచర్‌లో అతను తప్పేమీ లేదు అని అనుకోని అంటే ప్రూవ్ అయ్యి బయటకొచ్చాడనుకోండి, అప్పుడు ఇంకా అనవసరంగా తప్పుగా అనుకున్నాం అనే ఆలోచన కొద్దిమందికే వస్తది. ఇప్పుడు ఎవరికైతే ఇప్పుడు మొత్తం పీపుల్ ఎవరైతే ఉన్నారో, వీళ్ళెవరైతే తప్పు పట్టారో వీళ్ళ కౌంటే ఎక్కువుంటది. అప్పుడు రియలైజ్ అయిన వాళ్ళతో కంపేర్ చేస్తే. సో, అందుకే ముందే తెగ తప్పు పట్టేయడం మానేసి, లాస్ట్‌లో డెసిషనొచ్చి, జడ్జిమెంటొచ్చి, ఒక క్లారిటీ వచ్చి, ఒక కన్క్లూజనొచ్చి, ప్రసాదే తప్పు చేశాడు అని క్లారిటీ వచ్చిన తర్వాత అప్పుడు తిట్టుకుందాం. ఆ! అప్పుడు ఆవిడ నటి, ఈయన నాటి అనుకుందాం మనం. అప్పటి వరకు మాత్రం ఎవరు తప్పు చేశారో, ఎవరు కరెక్టో, ఎవరు రాంగ్ అనేది ఒక కన్క్లూజన్‌కైతే వచ్చేద్దనేది నా ఒపీనియన్. సో, అదే చెప్పాలనిపించింది నాకైతే మాత్రం. ఎందుకంటే ఏందో టూ మచ్ పడుతున్నాయి టాలీవుడోళ్ళ మీద. వీలైతే ఓ పని చేయండి టాలీవుడ్ యాక్టర్స్ ఎవరైతే ఉన్నారో, వాళ్ళందరూ కూడా ఒక 1 ఇయర్ పాటు యాంటిసిపేటరీ బెయిల్ రెడీగా పెట్టుంచుకోండి మీ దగ్గర. అప్పుడు గాని మీకు నాకు తెలిసి సేఫ్టీ ఉండదేమో మరి. ఎస్పెషల్లీ జెంట్సే. లేడీస్‌దేముందిలెండి. ఆళ్ళని ఎట్లా అరెస్ట్ కూడా చేయరు అంత బేగా. చాలా టైం తీసుకుంటారు. అతుల్ సుభాష్ చనిపోయిన 3 రోజుల తర్వాత కాబోలు వాళ్ళ ఆవిడని అరెస్ట్ చేశారు. వాళ్ళ ఆవిడనిని, ఇన్‌లాస్‌ని. ఓకే. అంత టైం తీసుకున్నారు. సో, అందుకే మీరే కొంచెం టాలీవుడ్ మెన్స్ జాగ్రత్తగుండండి మరి. ఓకేనా? యాంటిసిపేటరీ బెయిల్ తీసుకొని ఉంచుకోండి వీలైతే. ఓకే. బాయ్ బాయ్ మరి. జాగ్రత్త అందరూ కూడా. సో, నేనైతే కన్క్లూషన్‌కి రావాలనుకోవట్లే ఈ కేసులో ఎవరిది తప్పు, ఎవరు రాంగ్ అని. సో, అది గైస్ మరి మీరు కూడా అట్లాగే అనుకోకుండా ఉంటారని అనుకుంటున్నాను నేనైతే. అలాగే ఎక్స్‌పెక్ట్ చేస్తున్నా. సో, థాట్స్ ఇట్ గైస్. దిస్ ఇస్ ద వీడియో. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. వీడియో షేర్ చేయండి. ఇప్పుడు కారణం మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ ఆల్‌లో పెట్టుకోండి. నా ఫర్దర్ వీడియోస్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లే. సో, ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్ క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. నా ఇన్‌స్టాగ్రామ్ ఐడీ జబర్దస్త్ మైదర్ ఎక్కడొచ్చి ఫాలో అవ్వచ్చు. థాంక్ యూ సో మచ్ గైస్. బై. హావ్ ఎ వీడియో నెక్స్ట్ వీడియో. బై. హాయ్ ఫ్రెండ్స్. మీరెప్పుడైనా సరే రూ. 5,000 ప్రొడక్ట్ రూ. 250కి రావడాన్ని గమనించారా? లేదు కదా! కానీ అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ లాంటి కంపెనీస్ ఏం చేస్తూ ఉంటాయంటే కొన్ని గోల్డెన్ హవర్స్ టైమ్‌లో మెగా డీల్స్ ఇస్తూ ఉంటాయి. ఆ డీల్స్ టైమ్‌లో ఒక్కొక్క ప్రొడక్ట్ మీద 90% నుంచి 95% వరకు డిస్కౌంట్ అయితే ఉంటుంది. అయితే ఈ డీల్స్ కోసం మీరు కాన్స్టెంట్‌గా ఆ యాప్స్ చెక్ చేస్తూ ఉండలేరు కదా! కానీ మీకోసం నేను వాటన్నిటిని కూడా కాన్స్టెంట్‌గా చెక్ చేస్తూ ఉంటాను.
అండ్ దాంట్లో ఎప్పుడు ఏ డీల్ పెట్టినా కూడా ఇమీడియట్‌గా మీకు ఆ ప్రొడక్ట్‌ని అయితే షేర్ చేస్తాను. మీరు ఇమీడియట్‌గా ఆ ప్రొడక్ట్‌ని పర్చేజ్ చేయొచ్చు దాని నుంచే. అండ్ అంతేకాదు కొన్ని ఎక్స్ట్రార్డినరీ ప్రొడక్ట్స్ ఉంటాయి. వాటిని మీరు బయట ఎక్కడ కూడా చూడరు. వాటి గురించి కూడా నేను మీకు షేర్ చేస్తాను. మీరు సింపుల్‌గా చేయాల్సింది ఒకటే, కింద డిస్క్రిప్షన్‌లో మన టెలిగ్రామ్ ఛానల్ లింక్, మన వాట్సాప్ ఛానల్ లింక్, మన ఇన్‌స్టా బ్రాడ్‌కాస్ట్ ఛానల్ లింక్ ఉంటాయి. వీటిలో మీరు ఏ యాప్ ఎక్కువగా వాడతారో ఆ యాప్‌కి సంబంధించిన లింక్ మీద క్లిక్ చేసి, ఆ యాప్‌లో ఉన్న మన ఛానల్‌ని ఫాలో అవ్వండి. దాంట్లో రెగ్యులర్‌గా చాలా ప్రొడక్ట్స్ అయితే మీకు అప్డేట్ అవుతూ ఉంటాయి. అండ్ ఆ ప్రొడక్ట్స్‌లో మీకు ఏది నచ్చినట్టయితే దాన్ని మీరు కొనుగోలు చేయొచ్చు వెంటనే. సో, డిస్క్రిప్షన్‌లో లింక్స్ ఉన్నాయి. వెంటనే ఫాలో అవ్వండి.